ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్త గ్రామ సభలు దాదాపు 13,326 గ్రామాల్లో గ్రామ సభల ద్వారా గ్రామ అభివృద్ధి, గ్రామ సంక్షేమం గురించి గ్రామ సభల్లో తీర్మానాలు చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మాత్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నరేంద్ర మోదీ గారి సహకారంతో ఈ యొక్క బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిన్న ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటిసారి గత 5 ఏళ్లుగా నలిగిపోయినటువంటి పంచాయతీరాజ్, నిర్వీర్యమైనటువంటి పంచాయతీరాజ్ ఈరోజు విధులు చేయలేక స్వతంత్రత కోల్పోయినటువంటి గెలిచినటువంటి సర్పంచులు వీళ్ళందరూ అభద్రతా భావంతో గత 5 ఏళ్ళు వాళ్ళ యొక్క విధులను నిర్వహించుకోలేనటువంటి పరిస్థితి, గెలిపించినటువంటి గ్రామ ప్రజలకు రుణం తీర్చుకోలేనటువంటి పరిస్థితి, గ్రామ అభివృద్ధి గురించి కానీ సంక్షేమాన్ని గురించి కానీ ఒక్క నిర్ణయం కూడా తీసుకోవాలనేటువంటి పరిస్థితి. అంతటి నిర్బంధంలో సర్పంచులను వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ సర్పంచులను పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్బంధించేశారు. ఆ యొక్క నిర్బంధం నుంచి తొలగించి స్వతంత్రత కల్పించి సర్పంచ్కు సర్వాధికారాలు అప్పచెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రతి గ్రామము, ప్రతి పంచాయతీ అభివృద్ధి చెందాలి, పంచాయతీకి చెందినటువంటి గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులను కూడా జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసినటువంటి ఘనత మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారిది. ఇందు మూలంగా ఈ యొక్క మీడియా ముఖంగా మా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోదీ గారికి ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, ప్రజల తరఫున మాకు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఆదోని మండలంలో ఉన్నటువంటి 44 గ్రామాలు, 40 పంచాయతీలకు సంబంధించి నిన్న గ్రామ సభల్లో తీర్మానాలు చేసుకున్నారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి. దానికి గాను నాకు వచ్చినటువంటి సమాచారం ఏమంటే, ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, నాకు వచ్చినటువంటి అనఫీషియల్ సమాచారం ఏంటంటే 46 కోట్ల రూపాయల పనులను ఈ 40 పంచాయతీలకు గాను 256 పనులకు తీర్మానం గ్రామ సభల ద్వారా జరిగింది. తప్పకుండా ఈ గ్రామ సభల్లో జరిగినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో అటన్నిటికీ నిధులు కేటాయించి వాటిని త్వరగతిన పూర్తి చేస్తాము. దీనికి సర్పంచ్ ఆధ్వర్యంలో, పంచాయతీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించుకొని వాళ్ళ గ్రామానికి ఏం కావాలనేటువంటి విషయాన్ని ప్రజలే నిర్ణయించుకున్నారు. దీంతో పాటు జాతీయ గ్రామీణ హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ, వ్యవసాయ రైతుల భూములకు పనులకు అనుసంధానం చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం ఇది చాలా గొప్ప నిర్ణయము. దాంతోపాటు ఎక్కడ కూడా ఉపాధి లేక వ్యవసాయ కూలీలు వలస వెళ్తున్నారటువంటి విషయము మేము చాలాసార్లు లేవనెత్తాము. అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పి పంచాయతీల్లో నమోదు చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి పనులు లేకున్నప్పుడు జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం ద్వారా పంచాయతీలో నమోదు చేసుకున్నటువంటి ప్రతి కుటుంబానికి పని కల్పించేటువంటి విధానాన్ని తీసుకొని వచ్చారు. ఆ నమోదు చేసుకున్నటువంటి 15 రోజుల్లోనే ఆ కుటుంబానికి పని కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఆ 15 రోజుల్లో పని కల్పించకపోతే ఆ ఎన్ని దినాల్లో ఆ కుటుంబానికి పని చేకూరుతుందో అన్ని దినాలకు గాను నిరుద్యోగ భృతి అందివ్వడం జరుగుతుంది. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, ఇంతకుముందు జాబ్ కార్డు కావాలంటే ఎవరో నాయకుని రికమెండేషన్ కావాలా, ఇంకొకరు కావాలా అనేటువంటి పరిస్థితి లేకుండా స్వచ్ఛందంగా ప్రజలే వెళ్ళి, ఆ పేద కుటుంబాలు వెళ్ళి వాళ్ళ యొక్క పేరును నమోదు చేసుకునే విధంగా వీలు కల్పించడం జరిగింది. తప్పకుండా అలాగే ఉద్యానవనం పంటలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అలాగే మినీ గోకులంలో గతంలో పశువుల కోసం వేసినటువంటి షెడ్ల విషయంలో కావచ్చు,
గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా మెయింటెనెన్స్కి ఇవ్వనటువంటి పరిస్థితి, ఏ ఒక్క రూపాయి కూడా మినీ గోకంలో షెడ్లు వేసుకున్నటువంటి రైతులకు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ డబ్బుల్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ ఆదోని నియోజకవర్గంలో 18 లక్షల రూపాయలు మినీ గోకులంలో షెడ్లు వేసుకున్నటువంటి రైతులకు 18 lakhs మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేశాము. అలాగే ఉద్యానవనం సంబంధించినటువంటి పంటలు ఇస్తూ మెయింటెనెన్స్ కూడా పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు అందిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఇంతటి మహత్కర కార్యక్రమాన్ని చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి ఆదోని నియోజకవర్గం తరఫున మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.